హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవరాజు. వెల్కమ్ టు డిఎల్ఆర్ టెక్ ఇన్ తెలుగు. అయితే మన ఈ వీడియోలో గూగుల్ డ్రైవ్ని మన పీసీలో లోకల్ డ్రైవ్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లోనే గూగుల్ బార్లోనే వెళ్తే అక్కడ మన గూగుల్ డ్రైవ్ చూస్తాము. అలాగే మొబైల్ అప్లికేషన్లో కూడా యాప్ చూస్తాము. దీనికి ఫస్ట్ మనం గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇందులో వచ్చే ఫస్ట్ అప్లికేషన్ ఇది గూగుల్ డ్రైవ్ డౌన్లోడ్ అని చేసిన తర్వాత అది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది 170 నుంచి 180 వరకు MB వరకు ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మీరు షో ఫోల్డర్ కొట్టింది అయితే డైరెక్ట్ డౌన్లోడ్ ఫోల్డర్ చూపిస్తుంది మీకు. ఇస్తే అక్కడ ఇన్స్టాలేషన్స్ స్టార్ట్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టుకోవచ్చు, లేకపోతే ఓపెన్ అని కొట్టుకోవచ్చు. అక్కడ లాంచ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట గూగుల్ డ్రైవ్ది. అలాగే మనకి వెల్కమ్ టు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ వస్తుంది. స్టార్ట్ చేస్తాము. తర్వాత మెయిల్ ఐడి ఇస్తుంది అనమాట. మెయిల్ ఐడి ఏ అయితే గూగుల్ డ్రైవ్ మనకు కావాలో అది మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలన్నమాట. మెయిల్ ఐడి ఇస్తాము, అలాగే నెక్స్ట్ కొడతాము, అలాగే పాస్వర్డ్ కూడా ఇస్తాము అనమాట. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి యాక్సెస్ అవుతుంది. గూగుల్ డ్రైవ్ అన్నది మనకి లోకల్ పీసీలో యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు గూగుల్ డ్రైవ్ మనకి లోకల్ డ్రైవ్లో దిస్ పీసీలో చూసుకుంటే మనకి ఇక్కడ యాక్సెస్ అవుతుంది అనమాట. ఇవన్నీ నా లోకల్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అనమాట. నా డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అనమాట మొత్తం అన్నీ. ఓకే, మనకి ఇప్పుడు ఈ డ్రైవ్ లెటరు జీ ఉంది కదా, జీ కాకుండా మనం వేరే లెటర్ కావాలి అనుకుంటే మనకు టాస్క్ మేనేజర్లో గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. గేర్ ఐకాన్ ఉంటుంది. అయితే ప్రిఫరెన్స్ చెక్ చేస్తే మనకి సెట్టింగ్స్ అని వస్తుంది. అక్కడ మనం డ్రైవ్ లెటర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం F అయితే F, G అయితే G చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు గూగుల్ డ్రైవ్ని లోకల్ పీసీలో ఎలా యాడ్ చేసుకోవాలన్నది. అన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లవరాజు.